నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలకు సమాజం చాలా తల దించుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు వినరాని భాషల్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వైసీపీ హయాంలో చూస్తే చాలామంది మాట్లాడినారు, మంత్రులు మాట్లాడినారు, ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. వైసీపీ హయాంలో బూతులు అంటే ఎలాగో వాళ్ళకు స్కూల్ పెట్టి ప్రజలకు అందరికీ తెలియజేశారు. అట్లనే తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది బూతులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చూస్తే మన కిరణ్ భారతమ్మ గారి మీద చేసిన ఆ మచ్చ, ఆ వ్యాఖ్యలు ఎవరు కూడా ఒప్పుకోరు. అలాంటి వారిని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. ఆడపిల్లలకు ఎవరికైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ తప్పును తప్పుగాని చెప్పి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇమ్మీడియట్లీ అతన్ని పార్టీని సస్పెండ్ చేసి కేసు బుక్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. కానీ వైసీపీ హయాంలో అలా ఎవరూ చేయలేదు. అలా చేయలేదు కాబట్టే చెలరేగిపోయారు. అదే కోవకు చెందిన ఒక ఆమె ఉంది, లేడీ వైసీపీ నాయకురాలు రోజా రాణి గారు అయ్యన్న పాత్రుడు గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని బూతులు మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందో మీరు వినండి. ఇన్ని తర్వాత అప్పుడు మనం న్యాయం ధర్మం చూద్దాం. ఇన్ని తర్వాత న్యాయం ధర్మం చూద్దాం. ఈరోజు ఉంచుకుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావడం లేదు. అసలు నేను ఒకటే ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో యావత్తు స్త్రీ జాతి తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఈరోజు నువ్వు రాష్ట్రాన్ని ఏలే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, భారతీ మేడం గారి పేరు ఎత్తే అర్హత నీకు రాదు. అసలు వ్యవస్థలే ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ బతికేది నువ్వేంటి? ఇంక 20 నెలల కంటే నీకు పని పాటి ఏముండదా? నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చినట్టు మాటలు, భద్రతా సంస్కారాలు ఉండవా? ఎంత అడవుల నుంచి వచ్చావా? సూటిగా నిన్ను అడుగుతున్నాను. సీఎం గారి కోసం మాట్లాడే అర్హత, దమ్ము, ధైర్యం కూడా నీకు లేదు. రానున్న రోజుల్లో నువ్వు ఎక్కడైతే కంపెనీలు నడుపుతున్నావో కానీ నేను నా భర్త ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరం ఆనందంగా ఉందామని అనుకునేదాన్ని. కానీ ఆయన ఆఫీస్ చూడు ఏమంటుంది రోజా రాణి గారు. బోకర్ కంపెనీలు నడుపుకుంటాంది అనిత గారు, తుప్పునాయుడు వాళ్ళతో వీళ్ళతో కులుకుతాంది అని ఒక లేడీ వనిత గారి, హోమ్ మినిస్టర్ అనిత గారిని పట్టుకొని రోజా రాణి ఆయన మాట్లాడే మాటలు అట్లా ఉందా? అదే అయ్యన్న పాత్రుడు గారిని చూసి తాగుబోతాడు అయ్యన్న పాత్రుడు, నీ ఇంటికి వస్తా, నీ బజారుకు వస్తా, నీ కథ తేలుస్తా అని చెప్తోంది.
అమ్మ భువనేశ్వరి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు తుప్పునాయుడితోటి మీరు కాపురం చేస్తున్నారు. వీడు ఎంత కోట్రెడ్డి అంటే అంత కోట్రెడ్డి చంద్రబాబు నాయుడు. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎవరు చంపించారో ప్రజలకు తెలియదా? ఈ రోజు నాకు ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ మధ్య సంబంధించినవి. ఇవన్నీ కూడా నీ బొక్కలు పెట్టుకొని నువ్వు ఎవరినంటావు? ఏబిఎం ఛానల్ కూర్చొని సంతకంగా చెడగొట్టించుకున్నావు అని అంటే సిగ్గులేని దొంగకుండా లంజకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు పల్లె తీసుకొని కూర్చోడానికి ఏమైనా ఇంకా తెలియలేనివి ఉన్నాయో? నీకు ఎంత మంచిగా రాత్రులు పగలు చెడగొట్టించుకుంటున్నావో మాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఎంత చెడగొట్టించుకోకపోతే ఈ రోజు ఏబిఎం రాధాకృష్ణ లైవ్ లో చెప్తాడు. రాత్రి తండ్రితో ఉదయం కొడుకుతోటి ముచ్చట్లాడుకునే బజారు ఉండవు నువ్వు. చూడు నీ బతికేది నువ్వెట్టి మా నాయకులు పేరు ఎత్తే దమ్ము ధైర్యం అరట్టు కూడా నీకు లేదు. పోరాపోకుండా పబ్లిక్ లో రాధాకృష్ణ అంత గట్టిగా మాట్లాడితే నేనైతే కనుక అక్కడ కూర్చుంటే చెప్పుతో ఆడతాడో ఇదో పడగొడతాను. నువ్వు పల్లె తీసుకొని కూర్చున్నావు. నువ్వు ఎంత వేస్తవి కలిగే నువ్వు ఇలా పల్లె తీసుకొని కూర్చున్నావు లైన్లో. గుడిసెట్ట బంగారు బతికైన మాంతాను గాని నా సామెత బాగా చెప్తాను. అన్నదట. నీలాంటి ఇల్లాలే కానీ నీ 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 భాషలో చెప్పాలంటే అనిత బంగారు బతికైన మాంతాను గాని నా ప్రోత్సాహం నడుపుకునే వృత్తి మట్టుకు మానను అన్నదట నీలాంటి పోరంపోకు మొండ. సామెతలు గాని మా నాయకుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం గాని విజయసాయి రెడ్డి గారి కోసం గాని సామెతలు గాని ఇంకొకసారి నువ్వు ప్రశ్నలు మాట్లాడితే నా ట్రీట్మెంట్ ఎలాగంటే నా ట్రీట్మెంట్ ఎలాగంటే నది రోడ్డు మీద 2 మంది ఆడవచ్చు బట్టలు ఇచ్చే ఇంటి పండించుకుని తుడికి దిగజారిపోతున్నావు. అప్పుడు ఏంటనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు అన్నట్టు రాజకీయాల్లోకి రాకూడదు. మా రాష్ట్ర ప్రజాత పోరాటం ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ క్లాస్ పక్కేంటి? నువ్వు స్టూడెంట్ గా టీచర్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోయి అంటావు. ఏంటి క్లాస్ బ్యాక్? ఈ రోజు నీ తప్పాలు కలుపుకోవడానికి నీ ఎంజాయ్మెంట్లకి నీ సుఖాలకి నువ్వు ఈ రోజు నీ భర్తని జైలు పని చేసి నడి వాటి మీద పిచ్చనిగా తిప్పుతున్నావు. ఎంతమంది దగ్గర ఎన్ని నైట్ టైంలు బ్లాక్మెయిల్ చేసి ఎన్ని ఫోన్ పేలు పట్టించుకున్నావే నువ్వు? ఎన్ని ఫోన్ పేలు పట్టించుకున్నావే? పోరంపోకు ముండ చపాతి మొక్కంటానా దరిద్ర కొట్టు ముండ. రాష్ట్రంలో ఒక టీచర్ చదివానన్నావు. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఇప్పుడు మనం ఇది విన్నారుగా. రోజారాణి అరాచకం, బూతులు, హోమ్ మినిస్టర్, మహిళా హోమ్ మినిస్టర్ గారిని, అదే అయ్యన్న పాత్రుడు గారిని ముండా వాళ్ళతో వీళ్ళతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో అని బూతులు మాట్లాడుతుంది. ఇంకా ఏం మాట్లాడిందో ఒకరి విన్నాం. గౌరవించడం తెలియదా నీకు? ఓపెన్ ఛానల్ చేస్తున్నాడు. ఓపెన్ ఛానల్ 2024లో పులివేట పులి పెట్ట జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తరతరాలు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. మీ చంద్రబాబు నాయుడికి మాచి అనే బిరుదు తప్ప ప్రజెంట్ బిరుదు అనేది రాదు. రాసుకో. మీరు ఓటాకులు సర్దుకొని దుకాణాలు సర్దుకొని తొక్కేస్తారని అడుగుతున్నాను నేను ఈరోజు.
మాట ఒక విలువలతో కూడిన పార్టీ, విలువలతో కూడిన మేము ఒక బూతులు.